ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మిక సంఘాల బంద్ కొనసాగుతోంది. కార్మిక సంఘాల సమ్మెలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మికులకు కీడు చేసే చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. పాత ఏదైతుందో 29 లేబర్ కోడ్లు కార్మికులకు అనుకూలమైనవి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని వెంటనే రద్దు చేసి 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి యథావిధిగా 29 కోట్లను అట్లనే పునఃప్రారంభించాలి. లేదంటే మా కార్మికులు ఆగ్రహానికి గురయ్యాక తప్పదు. ఎందుకంటే చాలీచానల జీతాలతో మా మున్సిపల్ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ఇతర కార్మికులు ఎవరైతున్నారో సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే 8 గంటల పని దినం ఉన్నదో 12 గంటలకు కుదిస్తున్నారు. ఇది కార్మికుని నడ్డి విరిచినట్టు. ఇది శ్రమ దోపిడీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో శ్రమ దోపిడీ చేస్తుంది కార్మికునికి. 8 గంటల పని దినాన్ని కుదించి కనీసం సుప్రీంకోర్టు ఏదైతే మనకు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ప్రతి కార్మికునికి 26,000 జీతం ఇవ్వాలని ఉన్నదో అదే ప్రకారంగా ప్రభుత్వం మాట నిలుపుకొని ఇవ్వాలి.